మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విదిలి. మరొకసారి వివాదంలోకి వెళ్ళారు సింగర్ మంగ్లీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అసలు మంగ్లీ నిన్న తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ చేసుకున్నారు. పార్టీలో ఏవో కొన్ని డ్రగ్స్ దొరికినట్లుగా వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి? ఈరోజు మనతో ఉన్నారు ఆదిత్య గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆదిత్య గారు, ఎస్ చెప్పండి. ఇప్పుడు మంగ్లీకి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది. అసలు ఏం జరిగింది ఏంటంటారు అక్కడ? దిలీప్, సింగర్ మంగ్లీ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఆ అమ్మాయి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈ రోజు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి సింగర్ అని చెప్పొచ్చు. అంటే తనకున్నటువంటి వాయిసే తనకు ప్లస్ అని చెప్పొచ్చు. అంత గొప్ప వాయిస్ తోనే తనని తను మార్చుకొని తనని తాను ఎదిగినటువంటి తీరు చూస్తే మాత్రానికి నిజంగా మనం అందరం అప్రిషియేట్ చేసినటువంటి అంశం అనే చెప్పొచ్చు. ఎందుకంటే మంగ్లీకి సంబంధించినటువంటి ఒకసారి ఆమె సామాజిక వర్గం చూసుకుంటే ఒక నాయక్ సామాజిక వర్గానికి అంటే ఒక లంబాడా సామాజిక వర్గానికి చెందినటువంటి మంగ్లీ ఒక మాటలో చెప్పాలంటే తనను తాను చెక్కుకున్నటువంటి శిల్పి అని కూడా చెప్పొచ్చు. సో అలాంటి ఒక నా నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఆ అమ్మాయి ఈ రోజు స్టార్ సింగర్ గా ఎదిగినటువంటి తీరు చూస్తే గొప్ప విషయం అనిపిస్తుంది. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి న్యూస్ ఉందో దీని గురించి ఆలోచిస్తే మాత్రం నిజంగా కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి పేరంతా కూడా నువ్వు కష్టపడి సంపాదించుకున్న పేరు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వచ్చిందో పోవడానికి ఒక నైట్ సరిపోయిందేమో అనిపించింది. ఆ పేరంతా కూడా స్మాష్ అవుతుందేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏం జరిగింది అనేది మనం కన్క్లూజన్ ఇవ్వాల్సిన అంటే ఇవ్వలేము కూడా. బట్ ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అంశాలను బేస్ చేసుకుని మనం కూడా మాట్లాడాల్సి వస్తే మీరు అడిగినట్టు ఏం జరిగిందంటే మంగ్లీ బర్త్డే పార్టీ చేవెళ్లలో ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్ లో చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ పార్టీకి కొద్ది మంది స్నేహితులు అంటే ముఖ్యంగా ఆ సినిమా రంగానికి సంబంధించి తన వ్యక్తిగతానికి అంటే తన ఫ్యామిలీ సర్కిల్లో కొంతమంది స్నేహితులు అవ్వచ్చు, పొలిటికల్ గా కొంతమంది స్నేహితులతో కలిసి ఆమె ఒక పార్టీని అయితే అరేంజ్ చేయడం జరిగింది. ఆ పార్టీలో విదేశానికి సంబంధించినటువంటి మద్యం కూడా ఇక్కడికి తెప్పించారని, అలాగే కొన్ని గంజాయికి సంబంధించినటువంటి మూలాలు కూడా దాంట్లో ఉన్నాయన్నట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు అన్నట్టుగా ఇప్పుడైతే న్యూస్ ఒకటి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే పోలీసులు అంటే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి అంశాల ఆధారంగా చూసుకుంటే దాదాపుగా 9 మందికి గంజాయి శాంపిల్స్ లో పాజిటివ్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. బట్ దీన్ని అఫీషియల్ గా చేయలేము, ఎందుకంటే జస్ట్ మనకి సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి అంశాలను బట్టి మనం చెప్తున్నాం కాబట్టి. సో ఏదైతే ఈ 9 శాంపిల్స్ కి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి దీనికి మంగ్లీ బయటకు వచ్చి సమాధానం చెప్తుందా ఏంటి అనేది క్లారిటీ లేదు. మీరు అన్నట్టు పోలీసులు అయితే మాత్రం ఆకస్మిక తనిఖీలు చేసినట్టే తెలుస్తుంది. ఎందుకంటే పక్కా సమాచారంతో వెళ్ళారంట వాళ్ళు. ఎస్, మీరు అన్నట్టు అక్కడ మంగ్లీ పార్టీ ఇస్తుంది త్రిపుర రిసార్ట్ లో విదేశాల మద్యం ఉండొచ్చు, లేకపోతే గంజాయికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి అనే ఆధారాలతోనే పోలీసులు వెళ్ళినట్టయితే తెలుస్తుంది. మరి చూద్దాం దీని మీద మంగ్లీ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. మరి పోలీసులే దీని మీద అఫీషియల్ గా ఏమైనా అనౌన్స్ చేస్తారా ఏంటి అనేది ఇప్పుడైతే స్పష్టత లేదు. ఇప్పుడు దొరికిన వాళ్ళలో సినీ సెలబ్రిటీ స్టార్స్ ఉన్నారంట, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని మనకు ఒక సమాచారం కూడా నెట్టింట్లో చెక్కలు కొడుతున్నాం. పెద్దలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు అనే సమాచారం కూడా అందింది. కొంతమంది ఏమంటారంటే కక్షతో ఇది ఎవరో చేయించారని అంటున్నారు. నిజమే అంటారు అది? సో అదే అంటున్నా, మనం దీని మీద అఫీషియల్ గా మనమైతే నిర్ధారణకు రావడానికి వీల్లేదు. మీరు అన్నట్టు సినీ సెలబ్రిటీలు ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, లేకపోతే పలువురు పారిశ్రామికవేత్తలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే మంగ్లీ అనే ఆవిడ ఒక స్టార్, ఆవిడ ఒక సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నటువంటి సింగర్ అనే చెప్పొచ్చు. సో మరి ఆవిడ బర్త్డే పార్టీ అంటే డెఫినెట్ గా ఆవిడ స్థాయికి తగ్గ వాళ్ళే ఆ పార్టీకి వెళ్తారు కాబట్టి డెఫినెట్ గా మీరు అన్నట్టు పారిశ్రామికవేత్తలు ఉండొచ్చు, పొలిటీషియన్స్ ఉండొచ్చు, సినీ సెలబ్రిటీలు ఉండొచ్చు. మరి వాళ్ళు తీసుకున్నారా లేదా, అసలు ఎవరెవరు వెళ్ళారు, వాళ్ళ పేర్లు ఏంటి అనేది ఇప్పటివరకు అఫీషియల్ గా బయటకైతే రాలేదు. మరొక కోణంలో మీరన్నట్టు మేబీ కక్ష సాధింపుల్లో భాగంగా కూడా పెట్టుండొచ్చు. బట్ వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది నేను ఇక్కడైతే నిర్ధారణ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి చట్టాలు తన పని తాను చేసుకెళ్ళిపోతుంది కాబట్టి మనం దీన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేము. ఓకే, కానీ మొత్తానికి ఏంటంటే వార్త అనేది అయితే నెట్టింట్లో చక్కర్లో కొడుతున్నాం. ఎందుకంటే గతంలో కూడా ఈవిడ కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు దురుసుగా ప్రవర్తించిన కొన్ని వార్తలు అప్పుడు మనం బయటకు వచ్చా మనం కూడా చూసాం. మరొకసారి కూడా వివాదాల్లోకి ఎత్తారంటే అసలు కొంచెం వీటికి ఈవిడ స్పందిస్తే బాగుంటుంది. ఇప్పటివరకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.
బట్ ఒక వార్త అయితే నెట్టింట్లో తెగ చెక్కలు అయితే కొడుతున్నాం. మీరు అన్నట్టు మంగ్లీకి సంబంధించి గతంలో కూడా కొంచెం దురుసుగా ఆవిడ ప్రవర్తిస్తుందనే న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని ఒకసారి మనం కూడా అంటే ఇప్పుడు వన్ సైడ్ జడ్జిమెంట్ మనం ఇవ్వలేదు దిలీప్. సో ఖచ్చితంగా బోత్ సైడ్ అనేది ఖచ్చితంగా మనం ఆలోచించుకుని జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ విషయానికి వస్తే మాత్రానికి గతంలో ఆవిడ చెప్పినట్టు అంటే ఎవరైతే ఫ్యాన్స్ విషయంలో కానీ ఈవెంట్ల విషయంలో కానీ దురుసుగా ప్రవర్తిస్తుంది మంగ్లీ అనే న్యూస్ వచ్చిందో దాని మీద ఆవిడ రెస్పాండ్ అయ్యారు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ లా ఉండకుండా నేను ఒక ఆడపిల్లని అనే విషయం మర్చిపోయి కాస్త శృతి మించి నా వరకు రావడంతో యాజ్ ఏ అమ్మాయిగా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేకపోతే నాకు కాస్త ఇబ్బందికరంగా అనిపించింది కాబట్టి నేను కొంచెం ఫ్యాన్స్ కి దూరంగా వెళ్లే ప్రయత్నం చేశాను. అందులో భాగంగా అది మీకు దురుసుగా కనిపించింది తప్పితే వాస్తవానికి నేను ఎందుకు దురుసుగా ప్రవర్తిస్తాను, అసలు ఈ రోజు మంగ్లీ అని ఒక క్యారెక్టర్ కానీ ఒక స్టార్ గా నేను ఇక్కడ ఉన్నానంటే కేవలం నా అభిమానుల వల్ల ఇక్కడ ఉన్నానంటగా చెప్పింది. బట్ ఈ విషయాన్ని ఆవిడ చెప్పిన మాటలు మనం కూడా ఏకీభవించాలి. ఎందుకంటే ఆవిడ ఒక స్టార్ సింగరే కాదు, తన ఒక అమ్మాయి కాబట్టి డెఫినెట్ గా తనని ప్రొటెక్ట్ చేసుకునే పనిలో భాగంగా ఎంత ఫ్యాన్స్ మీదకి వస్తున్నప్పటికీ కూడా అమ్మాయి కూడా తనని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తనకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ అని చెప్పలేము కానీ ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు మనం కొన్ని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే క్లాత్ షోరూమ్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఓపెనింగ్ కి హీరోయిన్స్ వస్తే మాత్రానికి మనం చూస్తుంటాం వాళ్ళని ఇబ్బందికరంగా టచ్ చేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ చూస్తుంటాం. కాబట్టి ఆ విషయంలో మంగ్లీ రియాక్ట్ అయింది తప్పు లేదు అనేది కొంతమంది సమర్థించినటువంటి తీరు కూడా మనం చూసాము. బట్ ఈ విషయానికి వస్తే మాత్రానికి మంగ్లీ ఒక స్టార్ సింగర్ కాబట్టి మీరు అన్నట్టు ఆవిడ ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ పేరు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం మనం చూస్తే మాత్రానికి ఆ పేరు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చేసి అసలు ఆ పార్టీలో ఏం జరిగింది నిజంగా అంటే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి విదేశీ మద్యం కానీ ఆ గంజాయి కానీ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ఒకటి పోలీసులన్నా అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి లేదా మంగ్లీ అన్న బయటకు వచ్చి చెప్పాల్సి ఉంటుంది. ఓకే, చూసారు కదా వ్యూవర్స్, మొత్తానికి ఆదిత్య తన అనాలిసిస్ మొత్తం అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఏదైతే వార్త చెక్కలు కొడుతుందో సోషల్ మీడియాలో దాని గురించి ఆ వార్త గురించి అందించడం జరిగింది. సో ఈ వీడియోపై మీ విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్తో కలుద్దాం. నేను మీ దిలీప్ విత్ ఆదిత్య. థ్యాంక్ యూ.